నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే కీలక విషయాలలో శ్రమపడ్డ ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి స్వల్పంగా లభిస్తాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అతి ఆత్మవిశ్వాసం వలన చెడు జరుగుతుందనేది గుర్తుంచుకోండి. ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యయ ప్రయాసాలతో కానీ ఏ పనిని పూర్తి చేయలేకపోతారు. బంధుగణంతో తగాదాలు నెలకొనవచ్చు, జాగ్రత్త వహించండి. ఆలోచనలు స్థిరంగా ఉండక కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆరోగ్యం కూడా కొంత సహకరించదు. వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. కుటుంబంలో చికాకు మరింత పెరుగుతుంది. వాణిజ్య వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాల భాగస్వాములతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు అనేవి తప్పవు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు అనుకున్నది సాధించేందుకు అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు కష్టపడాల్సి ఉంటుంది, మర్చిపోకండి. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు గురుగ్రహ అష్టోత్తర శతనామావళిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే శనగలను, మినుములను, పెసర్లను దానం చేయండి. దాని ద్వారా మీకు ఏవైతే జ్యోతిష శాస్త్ర రీత్యా ఉన్న దోషాలు ఉంటాయో తెలియకపోతే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ప్రయత్నించండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.